హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మన ఈ సెషన్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అలానే స్మాల్ క్యాప్ అంటే ఏంటి, వీటి రిస్క్ రివార్డ్స్ ఎలా ఉంటాయి, మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ముందు వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవడం చాలా అవసరం. అలానే మనకు మ్యూచువల్ ఫండ్స్ కూడా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఇలా ఉంటూ ఉంటాయి కదా. మనం వీటిల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీటి రిటర్న్స్ ఎలా ఉంటాయి, వీటి రిస్క్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే హిస్టారికల్గా మనకి 17 years నుంచి మనకి వీటికి సంబంధించి ఇండెక్సెస్ ఉంటాయి. వీటికి సంబంధించి ఇండెక్సెస్ సంబంధించి రిటర్న్స్, రిస్క్స్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటే హిస్టారికల్గా 17 సంవత్సరాల క్రితం, ఇప్పుడు వాటి రిటర్న్స్ ఎంత వచ్చి ఉండేవి బోత్ లంసమ్ అండ్ అలానే ఎస్ఐపిలో, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఒక 7 సెషన్స్ కవర్ చేసాం మ్యూచువల్ ఫండ్ సిరీస్లో. లైక్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవటం ఎలా, ఎస్ఐపి అలానే లంసమ్, వీటిల్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ సందర్భాల్లో వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంక్రిమెంటల్ ఎస్ఐపి ఆర్ స్టెప్అప్ ఎస్ఐపి, వీటి గురించి చాలామందికి తెలియదు. వీటిని యూజ్ చేసుకుని చాలా మనం ఇంక్రిమెంటల్గా వెల్త్ని క్రియేట్ చేసుకోవటం ఎలా, ఇవన్నీ కూడా ఇంకా సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ సెషన్స్ మనం డిస్కస్ చేసాం. ఈ సిరీస్ని మీరు చెక్ చేయనట్టయితే మేము ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం. అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ సిరీస్ లింక్ ఇవ్వటం జరిగింది, అవి కూడా చెక్ చేయండి. ముందుగా సెబీ డిసైడ్ చేసిన డెఫినేషన్ ప్రకారం మనం లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. 1 నుంచి 100 కంపెనీస్ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. అలానే 101 నుంచి 250 వరకు 150 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని దాన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. 251 నుంచి మిగతా కంపెనీస్ అన్నిటిని కూడా మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో 251 నుంచి ఇంకెన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఎస్ఎల్ అయితే మనకి 7,500 కంపెనీస్ దగ్గరకు ఉన్నాయి. సో 250 దగ్గర నుంచి 251 దగ్గర నుంచి మిగతా కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వెళ్తాయి. సో 1 by 1 మనం లార్జ్ అండ్ మిడ్, స్మాల్ క్యాప్ డిస్కస్ చేద్దాం. బ్రీఫ్గా వీటి రిస్క్ రివార్డ్స్ ఎలా ఉంటాయి అన్నది. లార్జ్ క్యాప్ ఆల్రెడీ కంపెనీస్ చూసుకున్నట్టయితే 1 to 100 కంపెనీస్ అనుకున్నాం కదా. లార్జ్ క్యాప్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి వీటిల్లో, ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో, దాంట్లో 80% ఆఫ్ ది అమౌంట్ టాప్ 100 కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి యాజ్ పర్ సెబీ అనమాట. మిగతా 20% బోత్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఎందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ టాప్ 100 కంపెనీస్ బ్లూ చిప్ కంపెనీస్ అంటాం. ఇవన్న ఇండస్ట్రీస్లో జనరల్గా ఇవన్నీ కూడా మార్కెట్ లీడర్స్ అయి ఉంటాయి. సో వీటి రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ చూసినట్టయితే సో జనరల్గా మోడరేట్గా ఉంటాయి, మరీ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వు, అలా అని చెప్పి లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్లకు తక్కువ రిటర్న్స్ ఇవ్వు. సో దగ్గరగా 12 to 15% రిటర్న్స్ మనం వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా రిస్క్ చూసుకున్నట్టయితే ఈ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఈ కంపెనీస్లో కానివ్వండి, ఈ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్క్ అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ మార్కెట్ లీడర్స్, వాటి సెగ్మెంట్స్లో మార్కెట్ లీడర్స్ అయి ఉంటాయి. అలానే వీటి గ్రోత్ రేట్స్ కూడా బాగా స్టేబుల్గా ఉంటాయి. రెవెన్యూ కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, గ్రోత్ రేట్స్ అన్నీ కూడా బాగా స్టేబుల్గా ఉంటాయి ఎప్పటి నుంచి ఉన్న కంపెనీస్ కాబట్టి. సో వీటి రిస్క్ అన్నది లోగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా లిక్విడిటీ చూసినట్టయితే, లిక్విడిటీ అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు మార్కెట్లో ఎట్ సర్టెన్ పాయింట్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ కంపెనీస్కి చాలామంది అమ్ముతుంటారు, చాలామంది కొంటూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్టాక్స్లో 100 షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఒక కంపెనీకి సంబంధించి, లేకుంటే ఒక 1000 షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి మార్కెట్ ఇంపాక్ట్ కాస్ట్ పడకుండా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈజీగా కొనొచ్చు, అమ్మొచ్చు కూడా. మార్కెట్ ఇంపాక్ట్ కాస్ట్ అంటే లిక్విడిటీ, అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారనుకోండి, మనం అమ్మేటప్పుడేమో బాగా తక్కువగా అమ్ముకోవాల్సి వచ్చేది, కొనేటప్పుడేమో అవసరమైన దానికంటే కూడా ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది అనమాట. ఇది స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఉంటూ ఉంటుంది. ఆ లిక్విడిటీ అనేది ఇందులో హైగా ఉండటం వల్ల లిక్విడిటీ ఇంపాక్ట్, మార్కెట్ ఇంపాక్ట్ కాస్ట్లు అన్నవి వీటిల్లో పడవు. అది బిగ్ పాజిటివ్ అనమాట లార్జ్ క్యాప్ కంపెనీస్. అలానే వాలటిలిటీ చూసినట్టయితే, వాలటిలిటీ అన్న స్టాండర్డ్ డివియేషన్లో కొలుస్తుంటాం మన వాలటిలిటీ అన్నది. వాలటిలిటీ అన్నది రిస్క్ అన్నది వేరే అనమాట. వాలటిలిటీ అన్నది పెరగటం, తగ్గటం రెండింటిని కూడా సూచిస్తుంది అనమాట. పెరిగినప్పుడు కూడా మరి హ్యూజ్గా పెరుగు ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ మేబీ ఈ ఒక ఇయర్లో మేబీ 15-20% పెరగవచ్చు. మార్కెట్ క్రాష్ అయినా కూడా ఒక 15-20% కరెక్షన్ జరుగుతుంటుంది. మేబీ 2008 అలానే 2020 అలాంటి కరెక్షన్స్లో అయితే ఇవి కూడా బాగానే కరెక్షన్ జరుగుతుంటాయి. కానీ నార్మల్ కరెక్షన్స్ జరిగినప్పుడు పెద్దగా కరెక్షన్ జరగవు ఈ కంపెనీస్కి.
సో ఈ వాలటిలిటీ అనేది పెరగటం తగ్గటాన్ని చూసేస్తుంది, వాలటిలిటీ అనేది లోగా ఉంటుందని చెప్పొచ్చు ఈ కంపెనీస్కి. టోటల్ నిఫ్టీలో లిస్ట్ అయిన కంపెనీస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 7,500 దగ్గరకు ఉంటాయని చెప్పి. ఈ టోటల్ కంపెనీస్లో ఈ టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది మార్కెట్ క్యాపిటలైజేషన్ బేసిస్ని చూసుకున్నట్టయితే ఎంత రిప్రజెంట్ చేస్తుంది? దగ్గరగా 77% ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో ఈ 7,500 కంపెనీస్ సంబంధించింది, ఇవి 77% మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ ఈ 100 కంపెనీస్ చేతుల్లో ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ 100 కంపెనీస్ ఎంత పెద్ద కంపెనీస్ అన్నవి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలానే ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లోకి వస్తాయి. ఇంకా ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ చూసినట్టయితే 101 నుంచి 250 వరకు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మిడ్ క్యాప్ ఫండ్స్ 65% మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతుందో మిడ్ క్యాప్ ఫండ్స్లో దాంట్లో 65% ఈ 101 నుంచి 250 వరకు మధ్యలో ఉన్న కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఐదర్ లార్జ్ క్యాప్స్లో కానివ్వండి, స్మాల్ క్యాప్స్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా రిస్క్, రిటర్న్, అదర్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే రిటర్న్స్ అన్నవి జనరల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. అలానే రిస్క్ కూడా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా ఇవి చిన్న కంపెనీస్. బట్ స్టిల్ వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లోనే ఉంటుంది. అలానే లిక్విడిటీ చూసుకున్నా కూడా స్టిల్ ఈ కంపెనీస్ పెద్ద కంపెనీసే, మరీ చిన్న కంపెనీస్ కాదు. వీరి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది కాబట్టి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. సో లిక్విడిటీ కూడా బెటర్గానే హైగానే ఉంటుంది. అలానే వాలటిలిటీ చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే హైగానే ఉంటుంది. సో టోటల్ నిఫ్టీలో లిస్ట్ అయిన కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఈ కంపెనీస్ అరౌండ్ 13% షేర్ ఈ కంపెనీస్కి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే బాటా, గాడ్రేజ్ ఇండస్ట్రీస్, టాటా కమ్యూనికేషన్స్, టాటా పవర్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఈ లిస్ట్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా 250 నుంచి ఇంకా మిగతా లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. చాలామంది స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చేపిస్తూ ఉంటారు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయన్న ఉద్దేశంతో. అది కరెక్టే, కానీ మనం ప్రాపర్గా స్టడీ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది స్మాల్ క్యాప్ కంపెనీస్. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీలో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది గ్రో అయ్యే కొద్ది మీడ్ అండ్ లార్జ్ కంపెనీస్లోకి వెళ్తూ ఉంటుంది కాబట్టి. కానీ ప్రాపర్గా స్టడీ చేయకుండా వీటిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే లాసెస్ కూడా అదేవిధంగా మనం చూసే అవకాశం ఉంటుంది. ఇంకా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చూసినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 65% స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెట్టాలి, మిగతా 35% either మిడ్ ఆర్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా రిస్క్ రిటర్న్స్ చూసినట్టయితే వీటిల్లో రిటర్న్స్ హైగా ఉంటే ఇండివిజువల్ కంపెనీ వైజ్ చూసినప్పుడు, మనం యాజ్ ఏ ఇండెక్స్ వైజ్ చూసినప్పుడు ఎనీవే మనం తర్వాత మనం డిస్కస్ చేస్తాం ఎలా రిటర్న్స్ వస్తాయో చూద్దాం. ఇండివిజువల్ కంపెనీ వైజ్ చూసినప్పుడు రిటర్న్స్ మనం ప్రాపర్గా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా హైగా ఉంటాయి. అలానే రిస్క్ కూడా హైగానే ఉంటుంది, ఎందుకంటే ఈ కంపెనీస్ లెస్ రీసెర్చ్డ్ కంపెనీస్. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళు చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ కంపెనీస్లో. వాళ్ళ బేసిక్ ఇన్వెస్ట్మెంట్సే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు, అలా 1000 కోట్లు అలా ఉంటుంది కాబట్టి సో అవి ఇన్వెస్ట్ చేయడానికి సరిపడా సైజు ఈ కంపెనీస్ ఉండదు కాబట్టి వాళ్ళు పెద్దగా ఈ కంపెనీస్ని స్టడీ చేయరు. లెస్ రీసెర్చ్డ్ కంపెనీస్ కాబట్టి సో జనాలకు కూడా ప్రాపర్గా ఈ కంపెనీస్ గురించి తెలియదు. అందువల్ల రిస్క్ అండ్ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ పడినప్పుడు బ్రాడ్ మార్కెట్ నిఫ్టీ లాంటి ఇండెక్సెస్ ఒక 20-30% పడినట్టయితే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ 50-60% పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అలానే లిక్విడిటీ తక్కువగా ఉంటుంది, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో మార్కెట్ ఇంపాక్ట్ కాస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. అలానే వాలటిలిటీ పెరిగినప్పుడు మేబీ నిఫ్టీ ఒక 20% పెరిగితే ఇది 40-50% పెరగవచ్చు, నిఫ్టీ 20% పడితే ఇది 40-50% పడవచ్చు కూడా. సో ఓవరాల్గా వాలటిలిటీ పెరగటం తగ్గటం అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. సో వాలటిలిటీ అనేది వెరీ హైగా ఉంటాయి ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో. సో నిఫ్టీలో లిస్ట్ అయిన కంపెనీస్ 7500 దగ్గరకు ఉన్నప్పటికీ నిఫ్టీ 500 ఇండెక్స్ తీసుకున్నట్టయితే అందులో మనకి 100 లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, 150 మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, 250 స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. సో టోటల్ నిఫ్టీ 500 ఇండెక్స్ తీసుకున్నట్టయితే ఇది టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 96% రిప్రజెంట్ చేస్తుంది. మిగతా 4% మాత్రమే మిగతా 7000 కంపెనీస్ రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. మనం కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇండియా మార్ట్,
అలానే డెల్టా కార్పొరేషన్, సెంచరీ ప్లైవుడ్స్ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ మిడ్ అండ్ లార్జ్కి గ్రాడ్యువల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే లార్జ్ క్యాప్లో ఉన్న కంపెనీస్ ఎప్పుడూ లార్జ్ క్యాప్లోనే ఉంటాయంటే ఉండనవసరం లేదు. కంపెనీ ఫైనాన్షియల్స్ గ్రోత్ రేట్స్ సరిగా లేదనుకోండి, అవి లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ రావచ్చు, మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ రావచ్చు, బ్యాంక్రప్ట్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం లార్జ్, మిడ్ అలానే స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ బేస్ చేసుకుని లాస్ట్ 17 ఇయర్స్లో ఇవి రిటర్న్స్ ఎలా ఇచ్చాయి అన్నది చెక్ చేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న గ్రాఫ్లో మీకు నిఫ్టీ 100 కంపెనీస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ ఉంది. 2005 నుంచి 2022 వరకు నేను చూపిస్తున్నా. సో ఇందులో మీరు చూడొచ్చు, గ్రాఫ్ చాలా స్టేబుల్గా అలా పెరుగుతూ వెళ్ళింది కదా, ఎక్సెప్ట్ 2008 అంటే ఇది చాలా 17 ఇయర్స్ గ్రాఫ్ కాబట్టి మనకు తెలియట్లేదు ఇంపాక్ట్. 2008లో అరౌండ్ 60-70% పడింది నిఫ్టీ. ఓకే, అండ్ తర్వాత అంత పెద్ద కరెక్షన్ జరిగింది 2020 మనకి కోవిడ్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు జరిగిందనమాట. సో మిగతా అన్ని పీరియడ్స్లో ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా బాగా స్టేబుల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఎంతో కొంత రిటర్న్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నాయి అన్నమాట. సో రిటర్న్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే 2005 ఏప్రిల్లో మనం 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పటికి అది 9,90,000 అయి ఉండేది అనమాట. అంటే ఇంచుమించు 10 times పెరిగిందని అనుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్. CAGR రిటర్న్స్ చూసుకున్నట్టయితే 14.3 ఉంది అది. అలానే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా SIPలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మేబీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినట్టయితే ఒక 10,000 రూపీస్ ఈ రోజుకి అది 66,59,000 అంటే దగ్గర 67 లక్షలు ఉండేదన్నమాట. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 20,60,000 అయి ఉండేది. మనకు వచ్చిన రిటర్న్ వచ్చేసి దాని మీద 46 lakhs అయి ఉండేదన్నమాట. SIP రిటర్న్ చూసుకున్నట్టయితే 12.44% ఉంది. సో మనం ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంచుమించు అరౌండ్ 12-15% మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇండెక్స్ ఇంత రిటర్న్స్ ఇచ్చిందంటే మనం మంచి లార్జ్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దగ్గరగా మనకి 14-15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు మిడ్ క్యాప్ ఇండెక్స్ గ్రాఫ్ చూద్దాము. ఇవి వచ్చేసి 151 నుంచి 250, ఇవి వచ్చేసి 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్ అనమాట. 150 కంపెనీస్ ఇది. సో ఇది కూడా ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉంది ఎక్సెప్ట్ కొన్ని పీరియడ్స్లో. మీరు ఇక్కడ చూడవచ్చు 2018 నుంచి 2020 వరకు పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు మిడ్ క్యాప్ కంపెనీస్. అలానే 2011 నుంచి 2013 వరకు కూడా ఆ 2-3 years కూడా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. ఒక మిడ్ క్యాప్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి ఎంతెంత రిటర్న్స్ వచ్చాయో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1 lakh rupees 2005లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి అది 12,56,000 అయి ఉండేది అనమాట. ఇవి లార్జ్ క్యాప్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. మన CAGR రిటర్న్స్ చూసినట్టయితే దగ్గరగా 15.89 అంటే దగ్గరగా 16% రిటర్న్స్ ఇచ్చినట్టు. అలానే SIPలో మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినట్టయితే మనకు అది 87 lakhs అయి ఉండేది. మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ వచ్చేసి 20 lakhs ఉన్నట్టయితే మనకు దాని మీద వచ్చిన రిటర్న్ వచ్చేసి అరౌండ్ 67 lakhs ఉందన్నమాట. టోటల్ 87 lakhs. ఇది SIP రిటర్న్స్ వచ్చేసి మన CAGR రిటర్న్స్ 15.14గా ఉంది. సో SIP రిటర్న్స్, లంసమ్ రిటర్న్స్ ఇందులో మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. సో క్లియర్గా మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇక్కడ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లార్జ్ క్యాప్ కంటే కూడా మిడ్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న గ్రాఫ్ వచ్చేసి స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనమాట. ఇవి వచ్చేసి 251 కంపెనీస్ నుంచి 500 వరకు అనమాట. ఆ 250 కంపెనీస్ సంబంధించిన రిటర్న్స్ అనమాట. 2005 నుంచి చూపిస్తున్నాం. ఇక్కడ అగైన్ మనం రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. స్మాల్ క్యాప్స్కి జనరల్గా ఎక్కువ రిస్క్ ఉంటుంది అనుకున్నాం కదా, అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ 2017 నుంచి 2000 ఈ కోవిడ్ కరెక్షన్ నేను కన్సిడర్ చేయట్లేదు. కరెక్షన్ ముందు చూస్తున్నట్టయితే దగ్గరగా అరౌండ్ 3 years ప్లస్ ఎలాంటి రిటర్న్స్ లేవు. కొంచెం పెరిగింది కానీ మళ్ళీ పడుతూ వచ్చింది. 2018 నుంచి 2020 వరకు కూడా పడుతూ వచ్చింది. ఓకే, అగైన్ సేమ్ పీరియడ్ మీరు 2010 నుంచి 2013 వరకు దగ్గరగా 4 years పీరియడ్లో ఎలాంటి రిటర్న్స్ లేవు స్మాల్ క్యాప్ ఫండ్స్లో. అంటే ఆ పీరియడ్లో మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఎలాంటి రిటర్న్స్ ఉండవు అనమాట. సో ఇలాంటి సినారియోస్ మనం ఇలా స్మాల్ క్యాప్ ఫండ్స్లో చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి రిస్క్ తీసుకుని స్మాల్ క్యాప్ కంపెనీస్లో కానివ్వండి, స్మాల్ క్యాప్ ఫండ్స్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్మాల్ క్యాప్ ఫండ్స్లో మనం 2005లో 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని రిటర్న్స్ వచ్చేసి మనకి 10 lakhs పైనే ఉన్నాయి. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండేది, బట్ మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే తక్కువ వచ్చి ఉండేది. ఇంకా అలానే SIP రిటర్న్స్ చూసినట్టయితే ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినట్టయితే మనకి ఇప్పటివరకు అది వచ్చే రిటర్న్ వచ్చేసి అరౌండ్ 68 lakhs అయి ఉండేది.
మనం ఇన్వెస్ట్ చేసిన 20 lakhsకి మనకి అడిషనల్ రిటర్న్ 47 lakhs పైన వచ్చి ఉండేది అనమాట. ఇంకా సిఏజే రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనం లంసమ్ ఇన్వెస్ట్ చేసి ఉండుంటే 14.5 వచ్చి ఉండేది. ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే అరౌండ్ 13% రిటర్న్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో మనకు వచ్చి ఉండేది. ఇది ఇండెక్స్ రిటర్న్స్. మనకి ఇండివిజువల్ ఫండ్స్ రిటర్న్స్ జనరల్గా ఇంకా బెటర్గా ఉంటాయి స్మాల్ క్యాప్ ఫండ్స్లో. సో ఇది ఫ్రెండ్స్ మనం లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి అలానే మ్యూచువల్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాటి డెఫినేషన్స్ అలానే ఇవి ఎలా వర్కౌట్ అవుతాయి, మనకి రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, రిస్క్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటే ఈ సెషన్. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇది షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బెటర్గా యూజ్ అవుతాయి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి. మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే అలానే మీరు ఇంకా వేరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అబ్స్ట్రాక్ట్, పేటిఎం ఇలా డిస్కౌంట్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. అలానే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వీడియో లింక్స్ కూడా ఇచ్చాను. అవి యూజ్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దట్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.